నమస్కారం. ఈరోజు కథ శని ఇచ్చిన అద్భుతం. కథ పేరు కాలువ చెట్ల కథ. శని అంటూనే చాలామంది భయపడతారు. కానీ శని ఎప్పుడూ మనిషిని వదలడు తెలుసా. అతను మనిషిని నిరాశ లోతులోకి పడేసి అక్కడి నుండి ఎలా వెలుగులోకి రావాలో నేర్పుతాడు. ఈరోజు వింటున్న కథ మీరు చివరికి శని లేకపోతే మనం పెద్దవాళ్ళం కాలేం అనేలా చేస్తుంది. ఒక చిన్న పల్లెటూరి పక్కన ఒక పెద్ద కాలువ ఉండేది. ఆ కాలువ ఒడ్డున 2 చెట్లు ఉండేవి. ఒకటి పెద్దది, బలమైనది, ఎప్పుడూ ఆకులతో నిండి ఉండేది. మరొకటి చిన్నదే కానీ ఎప్పుడూ వంగిపోయి ఎండిపోయి బలహీనంగా కనిపించేది. గ్రామంలో వారందరూ ఆ చిన్న చెట్టును చూసి నవ్వేవారు. ఇది ఎందుకు ఇంత బలహీనంగా ఉందో శని దోషం అని కూడా చెప్పేవారు. కానీ అసలు రహస్యం ఇంకా బయటపడలేదు. ఈ గ్రామంలో రాఘవ్ అనే యువకుడు ఉండేవాడు. చాలా కష్టపడేవాడు. కానీ జీవితంలో ఎప్పుడూ ఎదగలేకపోయేవాడు. ఏ పని మొదలు పెట్టినా అడ్డం. ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒక తప్పు. గ్రామం వాళ్ళు అతన్ని చూసి అనేవారు, ఇదిగో శని పట్టినోడు అని. రాఘవ్ ఈ మాటలు విని రాత్రి ఒంటరిగా నది ఒడ్డుకు వెళ్ళి అడిగాడు, శనిదేవా, నిజంగా నువ్వు నన్ను ఇష్టపడటం లేదా? అక్కడే ఆ కాలువ పక్కన ఒక వృద్ధ ముని కనిపించాడు. ముని నెమ్మదిగా అడిగాడు, నీకేమనిపిస్తోంది రాఘవ? శని నిన్ను శిక్షిస్తున్నాడనా? రాఘవ్ తల ఊపాడు. అవును స్వామి, నేను ఏం చేసినా పాడవుతుంది. ముని చెట్టు వైపు చూపించి అన్నాడు. ఆ 2 చెట్లు కనిపిస్తున్నాయా? రాఘవ్, అవును స్వామి, అందరూ ఎండిపోయిన చెట్టును చూసి నవ్వుతున్నారు. ముని చిరునవ్వు నవ్వాడు. నీకు ఇప్పుడే ఒక రహస్యం చెబుతాను. నీవు వింటావో అర్థం చేసుకుంటావో నీ భవిష్యత్తు అదే నిర్ణయిస్తుంది. ముని అన్నాడు, ఆ పెద్ద చెట్టుకి ఎప్పుడూ నీళ్లు వస్తాయి, సూర్యకాంతి పడుతుంది, పెద్దదిగా పెరిగింది, కానీ లోపల బలహీనంగా ఉంది. రాఘవ్ ఆశ్చర్యపోయాడు. స్వామి, బలహీనమా? అది చాలా పెద్దది కదా. ముని చెప్పాడు, అది బయటికి పెద్దదిగా కనిపిస్తుంది, కానీ వేర్లు లోపల బలహీనంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ చిన్న చెట్టును చూడు, అది ఎప్పుడు ఎండిపోయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చెట్టు వైపు నీరు రాదు. సూర్యుడు ఎక్కువగా కాలుస్తాడు, గాలి గట్టిగా కొడుతుంది. రాఘవ్, అంటే అది దురదృష్టమా స్వామి? ముని బలంగా అన్నాడు. కాదు రాఘవ, అది దురదృష్టం కాదు, అది శని చేస్తున్న శిక్షణ. ఎండ, గాలి, కష్టం ఈ చెట్టును బయటకి చిన్నగా చూపించాయి, కానీ లోపల మాత్రం దీని వేర్లు ఇనుముతో పోలిస్తే బలంగా ఉన్నాయి. ముని రాఘవ్ వైపు తిరిగి అన్నాడు, నువ్వు కూడా అదే చెట్టు లాంటి వాడివి. నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు శాపం కాదు, నిన్ను బలంగా చేసే శని పాఠాలు. శని నీ చేతిలో ఉన్నది తీసుకోడు, నీ చేతులు బలంగా అవ్వడానికి పరీక్షిస్తాడు. శని నీ మార్గంలో అడ్డుకట్ట వేయడు, ఎలా నడవాలో నేర్పడానికి రాళ్ళు పెడతాడు. శని శపించడు, ఎక్కడ తప్పు చేశావో చూపించి సరిచేస్తాడు. రాఘవ్ మొదటిసారి నిశ్శబ్దంగా విన్నాడు. ఆ మాటలు అతని హృదయాన్ని చెక్కినట్టున్నాయి. ఒకరోజు గ్రామంలో పెద్ద తుఫాను వచ్చింది. గాలులు బలంగా వీశాయి. వర్షం ఉధృతంగా పడింది. పెద్ద చెట్టు ఒక్కసారి విరిగి పడిపోయింది. గ్రామం మొత్తం షాక్. ఇంత పెద్ద చెట్టు ఎలా కూలిపోయిందని. కానీ చిన్న చెట్టు మాత్రం బలహీనంగా కనిపించినా అది మాత్రం అలాగే నిలబడి ఉంది.
రాఘవ్ జ్ఞాని మాటలు గుర్తు పెట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అర్థమైంది స్వామి, ఇప్పుడు అర్థమైంది. రాఘవ్ మునికి నమస్కరించాడు. ఇంతకాలం శనిని తప్పుపట్టాను. అతడు నాకు దెబ్బలు ఇవ్వలేదు, నన్ను దృఢంగా చేయడానికి పాఠాలు నేర్పాడు.